Hi dear students, today we are going to discuss polymers. Polymers నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే మోనోమర్స్ అడుగుతారు. ఎలా అంటే ద బ్యాక్లైట్ కంటైన్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మోనోమర్స్. సో వాట్ ఆర్ ది మోనోమర్స్ ఆఫ్ నైలాన్ 6,6? వాట్ ఆర్ ది మోనోమర్స్ ఆఫ్ బ్యోనా N, బ్యోనా S, like that. So if you know if you learn these 11 polymers, compulsory you attempt the bit ఇన్ పాలిమర్స్లో మ్యాక్సిమం మోనోమర్సే ఇస్తారు. సో లేదు అంటే మీకు పీడిఐ ఫార్ములా ఉంది, పాలిడిస్పర్సిటీ ఇండెక్స్, దీని తర్వాత చెప్తాను. సో పాలిడిస్పర్సిటీ ఇండెక్స్ దాని నుంచి క్వశ్చన్ అడుగుతారు. చూడండి ఒకసారి. పాలిమర్ మీన్స్ బ్యాక్లైట్. ఫస్ట్ బ్యాక్లైట్ మోనోమర్స్ ఫెనాల్, ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ నేచురల్ రబ్బర్ అయితే ఐసోప్రిన్. సో పాలిఐసోప్రిన్ ఈజ్ కాల్డ్ నేచురల్ రబ్బర్. 2-methyl 1,3 బ్యూటడైన్. సో అదే నియోప్రిన్ అనుకోండి, నియోప్రిన్ 2-chloro 1,3 బ్యూటడైన్. సో నెక్స్ట్ టెర్లిన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేక్రాన్. సమ్టైమ్స్ డేక్రాన్ అని ఇస్తున్నారు, సమ్టైమ్స్ టెర్లిన్ అని ఇస్తున్నారు. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది చూడండి. టెర్ అని ఉంటే టెర్టాలిక్ యాసిడ్, వైఎల్ఈ అని ఇథిలిన్ గ్లైకాల్. సో ఇక్కడున్న టెర్టాలిక్ యాసిడ్లో ఇథిలిన్ గ్లైకాల్లో వైఎల్ఏ అని టెర్లిన్. సో టెర్టాలిక్ యాసిడ్, ఇథిలిన్ గ్లైకాల్. నెక్స్ట్ నైలాన్ 6,6. Here 6,6 indicates 6 carbons. So one of the monomer contains 6 carbons, another monomer contains 6 carbons. 6 carbons are hexamethylene diamine. అంటే CH2 6 times, NH2 hexamethylene diamine. Adipic acid అంటే COOH, CH2 4 times COOH. సో ఇక్కడ 6 carbons ఉంటాయి, ఇక్కడ 6 carbons ఉంటాయి. సో నెక్స్ట్ నైలాన్ 6 అంటే క్యాప్రోలాక్టమ్. నైలాన్ 6,6కి 6కి డిఫరెన్స్ ఉంది, క్యాప్రోలాక్టమ్. సో నెక్స్ట్ గ్లిప్టాల్ అంటే గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్. PTAL అంటే థాలిక్ యాసిడ్. గ్లిప్టాల్, ఇథిలిన్ గ్లైకాల్, థాలిక్ యాసిడ్. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఇందులో కూడా. సో నెక్స్ట్ ఇక్కడ గ్లై తీసుకున్నారు, ఇక్కడ తాల్ తీసుకున్నారు, గ్లిప్టాల్. సో నెక్స్ట్ బ్యూనైన్ అంటే బ్యూ మీన్స్ 1,3 బ్యూటడైన్, N మీన్స్ ఎక్రైలో నైట్రైల్ అంటే CH2 డబుల్ బాండ్, CH సింగిల్ బాండ్, CN. వినైల్ సైనైడ్ ఈజ్ కాల్డ్ ఎక్రైలో నైట్రైల్. సో నెక్స్ట్ బ్యూనయస్ మీన్స్ 1,3 బ్యూటడైన్ ప్లస్ S means styrene means C6H5 CH double bond CH2. Vinyl benzene is called styrene. So vinyl cyanide is called acrylonitrile, vinyl benzene is called styrene. So next PVC అంటే polyvinyl chloride, టెఫ్లాన్ అంటే టెట్రాఫ్లోరోఇథిలీన్. సో వీటి నుంచి కంపల్సరీ ఏదో ఒక సెషన్లో క్వశ్చన్ ఉంటుంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ అంటే మనకి 3 ఉన్నాయి ఓన్లీ. డెక్స్ట్రాన్, నైలాన్ 2, నైలాన్ 6, PHBV. సో డెక్స్ట్రాన్ పాలిఎస్టర్ బయోడిగ్రేడబుల్ పాలిమర్. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాలిఎస్టర్ బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే డెక్స్ట్రాన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాలియమైడ్ బయోడిగ్రేడబుల్ పాలిమర్ మీన్స్ నైలాన్ 2, నైలాన్ 6. సో ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వండి. PHBV పాలిఎస్టర్. సో వాట్ ఈజ్ PHBV? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కో బీటా హైడ్రాక్సీ వెల్రేట్. సో దట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ క్యాప్సూల్స్. వెరీ ఇంపార్టెంట్. 18th September 2020 క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ నియోప్రిన్, టెర్లిన్, నైలాన్ 6,6. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ హైడ్రోజన్ బాండింగ్? లైక్ క్వశ్చన్స్. నియోప్రిన్ వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, టెర్లిన్ హైడ్రోజన్ బాండింగ్, నైలాన్ 6,6 కూడా హైడ్రోజన్ బాండింగ్. ఇది 15th May 2023 క్వశ్చన్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 3 times అడిగారు. తెలంగాణ, ఏపీ రెండిట్లోనే అయితే 5 times అడిగారు. చూడండి. టు ప్రిపేర్ హై డెన్సిటీ పాలిథిన్ కెటలిస్ట్ ఈజ్. హై డెన్సిటీ పాలిథిన్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే కెటలిస్ట్ ఏంటి? TiCl4, టైటానియం టెట్రాక్లోరైడ్ ప్లస్ ట్రైఎథైల్ అల్యూమినియం. సో లేదా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ద కెటలిస్ట్ TiCl4 Et3Al ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్? దట్ ఈజ్ హై డెన్సిటీ పాలిథిన్. సో బాగా ప్రిపేర్ ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కండెన్సేషన్ పాలిమర్స్ అండ్ ఎడిషన్ పాలిమర్స్? కండెన్సేషన్ పాలిమర్స్ అంటే ఇవి PHBV, నైలాన్ 6, గ్లిప్టాల్, బ్యాక్లైట్, డేక్రాన్, ఇవన్నీ కండెన్సేషన్ పాలిమర్స్. కండెన్సేషన్ మీన్స్ వెన్ 2 monomers కంబైనింగ్ విత్ ఈచ్ అదర్ విత్ రిమూవల్ ఆఫ్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ సింపుల్ మాలిక్యూల్స్, CO2, H2O లైక్. సో అలా ఎలిమినేషన్ జరిగితే అది కండెన్సేషన్. సో ఎడిషన్ పాలిమర్స్ అంటే 2 యాడ్ అవుతాయి, యాడ్ అయ్యేటప్పుడు వితౌట్ ఎలిమినేషన్ ద న్యూ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్, పాలిమర్ ఈజ్ ఫార్మ్డ్, దట్ ఈస్ ఎడిషన్ పాలిమర్. సో బ్యూనయస్, PVC, పాలిథిన్, టెఫ్లాన్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాకుండా ఏదైనా ఇచ్చాడంటే అది కండెన్సేషన్ పాలిమరే. ఓకే, నోట్ దిస్. సో పాలిమర్స్ చాప్టర్ నుంచి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పాలిడిస్పర్సిటీ ఇండెక్స్.
సో పాలిడిస్పర్సిటీ ఇండెక్స్ అంటే ద రేషియో బిట్వీన్ ద వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ టు నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్. సో పీడిఐ ఈజ్ ఈక్వల్ టు పాలిడిస్పర్సిటీ ఇండెక్స్ అంటే పీడిఐ వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ బై నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్. సో వాట్ ఈజ్ వెయిట్ యావరేజ్ మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా? n1 m1 స్క్వేర్ ప్లస్ n2 m2 స్క్వేర్. n1 n2 ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తాయంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. m1 m2 ఇండికేట్స్ మాసెస్. సో n1 m1 స్క్వేర్ ప్లస్ n2 m2 స్క్వేర్ అండ్ సో n1 m1 ప్లస్ n2 m2 అంటే సిగ్మా ni mi స్క్వేర్ బై సిగ్మా ni mi. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో అదే నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఫార్ములా సిగ్మా ni mi బై సిగ్మా ni. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక mi యాడ్ అయింది. సో mi స్క్వేర్ మల్టిప్లై చేస్తాం, ఇక్కడ mi వచ్చింది. దీనికి డిఫరెన్స్ చూడండి. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ చూడండి. పాలిడిస్పర్సిటీ ఇండెక్స్ ఆఫ్ ఏ పాలిమర్ ఈజ్ 1.5. ఫార్ములా తెలిస్తే ఇది ఈజీ, ఫార్ములా తెలియకపోతే కష్టం, గుర్తుపెట్టుకోండి. పాలిడిస్పర్సిటీ ఇండెక్స్ ఆఫ్ ఏ పాలిమర్ ఈజ్ 1.25 అంటే పాలిడిస్పర్సిటీ ఇండెక్స్ ఇఫ్ mn బార్ ఈజ్ 800, pdi ఈజ్ ఈక్వల్ టు mw బార్ బై mn బార్. సో దట్ ఈజ్ ఈక్వల్ pdi మీన్స్ 1.25. 1.25 ఈజ్ ఈక్వల్ టు mw బార్ బై mn బార్ అంటే 800. సో దట్ ఎంప్లాయిస్ mw bar is equal to 800 into 1.25. సో 800 into 1.25 అంటే సో 1000. సో ఆన్సర్ 1000. సో వెరీ ఈజీ. సో నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎ పాలిమర్ దట్ కంటైన్స్ 15 మాలిక్యూల్స్ విత్ ఈచ్ మాస్ 8000, 15 మాలిక్యూల్స్ విత్ ఈచ్ మాస్ 80,000. సో నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఫార్ములా ఏంటి? సిగ్మా ni mi. సో నెంబర్ యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ni mi బై సో సిగ్మా ni. సో ni mi 15 molecules with each mass 15 molecules with 8000, 15 into 8000 plus 15 into 80,000, 15 into 80,000 by total number of molecules అంతా 15 plus 15 సో 30. సో టోటల్ ఎంత వస్తుందంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తే 44,000 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. కెన్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా మనకి పాలిమర్స్లో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సెమీ సింథటిక్ పాలిమర్? సెల్యులోజ్ ఎస్టేట్, స్టార్చ్, రబ్బరు, నైలాన్ 6,6. సో మనం సెల్యులోజ్ తీసుకుని ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ పాలిమర్ ఇన్స్టాలేషన్ చేసాం అనుకోండి, సెల్యులోజ్ ఎస్టేట్ ఫామ్ అవుతుంది. దిస్ సెల్యులోజ్ ఎస్టేట్ ఈజ్ కాల్డ్ సెమీ సింథటిక్ పాలిమర్. సో సెల్యులోజ్ ఎస్టేట్ సెమీ సింథటిక్ పాలిమర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, జెగ్లర్-నట్టా catalyst ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్. జెగ్లర్-నట్టా catalyst అంటే ఏంటి అసలు? ఫస్ట్ వాట్ ఈజ్ జెగ్లర్-నట్టా catalyst? దట్ ఈజ్ టైటానియం టెట్రాక్లోరైడ్ ప్లస్ ట్రైఎథైల్ అల్యూమినియం. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు హై డెన్సిటీ పాలిథేన్. సో టైటానియం టెట్రాక్లోరైడ్ అండ్ ట్రైఎథైల్ అల్యూమినియం, దిట్ ఈస్ కాల్డ్ జెగ్లర్-నట్టా catalyst. దట్ ఈస్ యూజ్డ్ టు హై డెన్సిటీ పాలిథేన్. సో ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో విచ్ ఈజ్ ఫైబర్, విచ్ ఈజ్ ఎలాస్టోమర్, విచ్ ఈజ్ థర్మోసెట్టింగ్ పాలిమర్ అండ్ విచ్ ఈజ్ థర్మోప్లాస్టిక్ పాలిమర్. సో ఫస్ట్ వన్ చూడండి, ఫైబర్ ఏంటంటే డేక్రాన్ ఈజ్ ఫైబర్. నెక్స్ట్ ఎలాస్టోమర్ అంటే నియోప్రిన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సింథటిక్ రబ్బర్. ఐసోప్రిన్ మీన్స్ న్యాచురల్ రబ్బర్. సో సింథటిక్ రబ్బర్ నియోప్రిన్ ఈజ్ కాల్డ్ ఎలాస్టోమర్. సో నెక్స్ట్ థర్మోసెట్టింగ్ పాలిమర్. థర్మోసెట్టింగ్ పాలిమర్ మీన్స్ బ్యాక్లైట్. సో బ్యాక్లైట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేకింగ్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ మనకి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. దట్ ఈస్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సో నెక్స్ట్ థర్మోప్లాస్టిక్ పాలిమర్ ఈజ్ పాలీస్టైరీన్. సో ఆన్సర్ 4312. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ సింథటిక్ రబ్బర్స్ ఏవి ఇందులో? సో టెర్లిన్ కాదు. నెక్స్ట్ బ్యోనయస్ ఈజ్ సింథటిక్ రబ్బర్. బ్యోనయన్ ఈజ్ సింథటిక్ రబ్బర్. నియోప్రిన్ ఈజ్ సింథటిక్ రబ్బర్. సో ఇట్ ఈస్ నాట్ పాలియాక్రైల్ నైట్రైల్. సో ఆన్సర్ ఈజ్ 2, 3, 4. సో సింథటిక్ రబ్బర్స్. నియోప్రిన్ అంటే ఏంటి? సింథటిక్ రబ్బర్. ఇట్ ఈజ్ ఏ 2-chloro 1,3 బ్యూటడైన్. బ్యూనయస్ మీన్స్ 1,3 బ్యూటడైన్ స్టైరైన్. బ్యూనయన్ మీన్స్ 1,3 బ్యూటడైన్ ఎక్రైల్ నైట్రైల్. సో ఇవి మీరు పాలిమర్స్ నుంచి నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే గ్యారంటీగా ఒక బిట్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.